కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. డాన్స్ చాలా బాగుందయ్యా, పాట కూడా అద్భుతంగా ఉంది. నువ్వు ఆ అమ్మాయి కలిసి నటిస్తూ ఉంటే నన్ను కొడతారండి మధ్యలో. డాన్స్ ప్రోగ్రామ్ అలా రివర్స్ అవుతుంది అనుకోలేదు శ్యామ్. డాన్స్ చూస్తున్నంత సేపు ఆయన తలూపుతూ తాళం వేస్తుంటే ఆయనకు నీ మీద కోపం పోయింది అనుకున్నా. ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. నాకు మార్గం తోస్తుంది గురు. ఏమిటిది? ఆయన జాతకాలు గుడ్డిగా నమ్ముతాడు గనక నువ్వే ఓ జ్యోతిష్కుడి గడపలో వెళ్ళి ఇలా పలానా వినాయకరావుకి మీ దీపిక్కి పెళ్లి రాసి పెట్టుందని వెంటనే జరిపించేమని చెప్పు. ఆయన ఒప్పుకుని తీరుతాడు. కొండ ధరలో వచ్చినాం. జరిగింది చెబుతాం, జరుగుతుంది చెబుతాం, జరగబోయేది చెబుతాం. వద్దులేవయ్యా, వెళ్ళరా, పని మీద ఉన్నాను. కోయ దొరని ఎల్లమనకు దొర, కొండ దేవత కన్నెరసేత్తది. అది కాదయ్యా, సూదిపోయిందని సోదికెళ్తే పాతరంకులని బయటపడ్డాయన్నట్టు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కోయ దొర వాక్కును ఒక్కసారి ఇన్ని చూడు దొర, నా మహిమ నీకే తెలుస్తుంది. నాన్న, నేను గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, త్వరగా వచ్చాయి. ఇక్కడ కోనకి మను ఎప్పుడు చేస్తావుతారా? చెయ్యాలయ్యా, త్వరలో చేసేస్తాను. కొండదేవత పలుకు, కోనలమ్మా పలుకు. అమ్మా ఏంటమ్మా? ఆహా, అంబ పలికిందు దొరా. నాకు వినపడలేదే. ఎంట్రుకలున్న చెవులకి అంబ మాట వినపడదు దొరా. ఓహో, ఏమంది ఆవిడ? నీ కోన మనువు వినాయకరావు అనే గుంటడితో జరుగుతుందని చెప్పింది దొరా. పేరున్నావా? వినాయకరావు గుంటడు చాలా యోగుడిలో దొరా. నీకు సరైన అల్లుడు. నీ కోనకి ఆ గుంటడికి 7 జన్మల బంధం ఉందని బల్లగుద్ది మరీ చెప్పిందరా అంబ. వినాయకరావా? దండాలు బాబు. దండం బాబు. తమరికి ఈ వేషాలు ఏమిటి బాబు అసహ్యంగాను? కాలు తొక్కితే గోరు విరుగుతుంది గాని నోరు మూతపడదు బాబు. బాబు ఈయనెవరో తెలుసా తమకు? కోయిదర కాదు. పోయేదొరా కాదు, పోయేదొరా కాదు. ఓ రోజున తమ భార్య పోయారంటూ వచ్చాడు చూశారా? ఆ చిలిపి బాబే ఈ చిలిపి బాబు. ఇప్పుడు ఏ చిలిపి పని చేయడానికి వచ్చారు చూడండి. నిన్ను వాళ్ళ చంపేస్తా, చంపేస్తానండి వాళ్ళ. అడిగి పోగులు పెట్టి పోగు పాలన చంపేస్తా. రాత్రి అక్కుపచ్చి చంపేస్తా. ఇష్టపడి రొష్టపడి డాన్స్ నేర్చుకున్నాను, అక్కడ ఫెయిల్ అయిపోయాను. ఇష్టపడి కష్టపడి మారువేషం వేశాను, అక్కడ ఫెయిల్ అయిపోయాను. అందుకే చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్ళి ఓడిపోయానని ఒప్పేసుకోవడం మంచిది అనిపిస్తోంది. వినాయకం, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు పందెం కట్టినప్పుడు ఓడిపోతావు అనిపించినా ఆ తర్వాత నువ్వు గెలిచి తీరాలని పట్టుదల నాలోనూ పెరిగిపోయింది. నాకు తోచిన సలహా చెప్పనా? సరే చెప్పు. దీపిక ప్రొఫెసర్ గారి దగ్గర పనిచేస్తుందని చెప్పావు కదా? అవును. నువ్వు ఆయన దగ్గర చేరిపో. దగ్గరతనం దూరాన్ని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. సార్, ఇలా పసిపిల్లల గేట్ తో ఆడుకుంటున్నావేంటి? నేను ఆడుకోవట్లేదు సార్, గేటు మూయడానికి ప్రయత్నిస్తున్నాను. ఐసి, ఈ గేట్ బార్లా తెరిస్తే ఓ పట్టాను మూసుకోదు. కమాన్ కమాన్. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు వినాయకరావు సార్. మీతో మాట్లాడదామని వచ్చాను. నాతో మాట్లాడాలని వచ్చి బయటకు వెళ్ళిపోయావేంటి? నేను కావాలని రాలేదు సార్, ఆటోమేటిక్ గేట్ వచ్చాను. ఐసి, కమాన్, దిస్ ఈజ్ మై ల్యాబ్. బై ది బై, నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ప్రొఫెసర్లు అంటే చాలా ఇష్టం సార్. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఓ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన 22 ఏళ్లు కృషి చేసి మే నెలలో ఎండలు బాగా కాస్తాయి అనే విషయాన్ని రుజువు చేశాడు సార్. జీనియస్. చాలా కొత్త విషయాన్ని చెప్పాడు ఆయన. కిందట ఏడాదే ఆయన ఓ పిచ్చి కుక్కని కరిచి చచ్చిపోయాడు సార్. బ్యాడ్ లక్. పిచ్చి లేని కుక్కను చూసుకుని ఆయన ఖర్చు ఉండాల్సింది పాపం. అప్పటి నుంచి ఇంకో ప్రొఫెసర్ ని కలవాలని వైజాగ్ అంతా తిరిగాను సార్. నిన్ననే మీ గురించి తెలిసింది. ఏమిటి లోపలికి చూసి మాట్లాడుతున్నావు? నీకు మెల్లకన్నా పిల్లల్ని ఎత్తుకుపోయేవాడివే. అబ్బాయి ఏం లేదు సార్. రీటా, కమాన్, మజ్జిగ తాగు. ఇంత ఏ తాగలేవా?
ఏం కుర్రకరయ్యా మీరు? గుక్కెడు మజ్జిగ తాగలేరు, గుప్పెడు మెతుకులు తినలేరు. నేను రోజు ఇలాంటి గ్లాసులతో 10 గ్లాసుల మజ్జిగ తాగుతాను. కమాన్ తాగే. షీఈ్ మిస్ దీపిక, నా అసిస్టెంట్ గా పనిచేస్తోంది. దీపిక ఈజ్ మిస్టర్ వక్రతుండం. వక్రతుండం వంకరముండం కాదు సార్. నా పేరు వినాయకరావు. నమస్తే. 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 ఇందులో కాస్త పొటాషియం కల్పము. వెళ్ళు. నమస్తే. వాట్ మిస్టర్ వినాయకం? నేను కూడా ఆవిడలానే మీ దగ్గర అసిస్టెంట్ పనిచేయాలని వచ్చాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను ఏ ఏ విషయాల్లో పరిశోధన చేస్తున్నానో ముందుగా నువ్వు తెలుసుకోవాలి. యు నో మిస్టర్ వినాయకం, సముద్రాలు 7 8 అని చెబుతూ ఉంటారు మన వాళ్ళు. కానీ అది శుద్ధ తప్పు. ఉన్నది ఒకటే ఒక సముద్రం, అదే ఇది. అలాగే దిక్కులు 4 కావని 2 అని రుజువు చేయబోతున్నాను. అలా ఏడుస్తున్నావేమిటి? అరే, ఇదేమిటి? నా చేతులు కళ్ళకద్దుకుంటున్నావు అనుకున్నాను. కళ్ళు తుడుచుకుంటున్నావా? ఇది ఏడుపు కాదు సార్, ఆనందం. మీకెన్ని విషయాలు తెలుసా అని సంబరం. వెరీ గుడ్. నా స్పీచ్ లైక్ చేసావన్నమాట. అయితే ఇంకొన్ని ఖగోళ రహస్యాలు చెబుతాను నీకు. వద్దు సార్, దీపిక్ గారు లోపల గదిలో ఉన్నట్టున్నారు, వెళ్ళి ఆవిడకి హెల్ప్ చేస్తా. అక్కర్లేదు. దీపికకి ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఇప్పుడు నేను నీకు పని చెబుతాను, అది చెయ్యాలి నువ్వు. చెప్పండి సార్, చేస్తాను. మనుష్యుల్లో ఎంత శాతం మంచితనం ఉంది అనే విషయం మీద నేను నిన్ననే రీసెర్చ్ ప్రారంభించాను. బాగుంది సార్, మంచి సబ్జెక్ట్. అది తెలుసుకోవడానికి నువ్వు ఆ ఫుట్పాత్ మీద నిలబడి అయ్యా అమ్మా ధర్మం అంటూ 1 గంట సేపు అడుక్కోవాలి. సార్, ఎస్, అడుక్కోవాలి. 1 గంటలో నీకు ఎందరు ముష్టి వేస్తారో, ఎందరు ముష్టి వేయకుండా నీ ముందు నుంచి నడిచి వెళ్ళిపోతారో కౌంట్ చేసి నాకు చెప్పాలి. ఐ వాంట్ దట్. సార్ అడుక్కోవాలా? Yes. ఈ బట్టల్లోనా? ఎస్, సారీ సార్, నాకు సిగ్గా ఉంటుంది. నా దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే నువ్వు ఈ పని చేసి తీరాలి. లేదా తాగిన బజ్జికి 60 రూపాయలు కట్టి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాట్ డు యు సే? చేస్తావా చేయవా? చేస్తాను సార్, చేస్తానా? అయ్యా ధర్మం, బాబు, అయ్యా బాబు ధర్మం, అయ్యా బాబు ధర్మం, అమ్మా ధర్మం, బాబు ధర్మం. అలా 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 అలా. అరో బాబు ధర్మం, ధర్మం, బాబు ధర్మం, బాబు అయ్యా ధర్మం. ఏం పని ఇది? ఇంతకన్నా రిక్షా లాక్కుని బతకచ్చుగా గౌరవంగా. ఆ, ఆ. అరో అరవయ్యా. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా అమ్మా ధర్మం, అయ్యా. మంగభారతి, మంగభారతి, దండాలండి, కూకోండి. స్ట్రెచర్. టచ్చప్ప. మరేనండి, మన సినిమా షూటింగ్ లో చూసి నేను ఆ స్ట్రెచప్ పెట్టుకున్నా. స్ట్రెచప్. చూడు మంగభారతి, లిప్స్టిక్ అలా ఐస్ క్రీమ్ తిన్నట్టు ముక్కలు ముక్కలు చేసి ఫటఫటా నవలకూడదు. జస్ట్ పెదాలకి రాసుకోవాలంతే. అంతేలే, మోటోడికి మొగలు పూస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. కానీ బాబు వచ్చినారా? తమరు సినిమా మారసే పెళ్లిపోనారు. ఆ పిచ్చి దీని తలకెక్కేసినాది. బట్టలు ఉతరడం లేదు సరిగదా, రేవుకాడు కూడా రావడం మానేసినాడు. నా చేత 300 ఖర్చు పెట్టించి ఇదిగో ఈ కొత్త చీర, ఈ అద్దం, సీసాలు, మన్ను మెసాను కొనిపించినది. మా వల్ల కాదు బాబు, ఈ సినిమా యాసాలు మాకు సరిపడవు. మా మంగి సినిమాలో యాసం కట్టదో, వెళ్ళిపోండే. అయ్యా, పొరపడుతున్నావు వీరన్న. నీ బీదల పాటలు నాకు తెలుసు. అప్పు చేసి పప్పు కూడు తింటూ హాయిగా టింగురంగా అంటూ బతుకుతున్నావు నువ్వు. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు వీరన్న? ఇది కాదు ముగింపు. పిచ్చి వీరన్న, డబ్బుకు లోకం దాసోహం అయ్యా. అందుకే నువ్వు సిరి సంపదలతో తొలతూగుతూ ప్రేమనగర్లో శాంతినివాసం లాంటి 7 అంతస్తుల మేడ కట్టుకుని అసెంబ్లీ రౌడీలాగా హాయిగా సంసారమైన మీటుతూ జమీందారు బతుకు బతకాలంటే నన్ను శత్రువులా చూడకు. మనం మంచి మిత్రులం వీరన్నా. నా మాట విను. నీ కూతురు నా సినిమాలో నటిస్తే నీ సంసారం హాయిగా ఆదర్శంగా ఉంటుంది.
నడమంత్రపు సిరి నిన్ను ముత్యాల పల్లకి ఎక్కిస్తుంది. సరే బాబు తమరు చెప్పినట్టే వింటాం. మరి అడ్వాన్స్ మాట అయితే తెచ్చా, ఇదిగో 116. మిగతా 116 షూటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తా. సంతకం పెట్టు. సంతకమా? Yes. చచ్చా. అంటే ఇప్పుడు మంగభారత్ కూడా వేలుముద్ర టైపేనా వీరన్నా? దానికి ఏను ముద్ర కూడా రాదు బాబు. వేలి ముద్ర కూడా రాదా? ఆ, ఆ. చచ్చింద్ర గొర్రె. అమ్మాయ్యా లేచావా? ఇవాళ పేపర్లో చావు పుట్టుకల గురించి బ్రహ్మాండమైన వ్యాసం రాశారయ్యా. అచ్చాదివాక నువ్వు ఎప్పుడు లేస్తావా, నీతో నా భావాలను ఎప్పుడు పంచుకుందావా అని కాచు కూర్చున్నానయ్యా. ఆ? నువ్వు లేచావు గనక ఏ ఉపన్యాసం ప్రారంభించేస్తాను. పొద్దున్నే ఈ చావుల గోల ఎందుకు మావయ్య? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, చావు పుట్టుకలకి పొద్దున్న సాయంత్రం అనే తేడా లేదు నాయనా. అంటే ఏమిటన్నమాట? సర్వకాల సర్వావస్థల యందును జరిగే ప్రక్రియ జీవన్మరణాలు అన్నది. పుట్టుక కలిగిన ప్రతి ప్రాణికి చావు తప్పదు. అంటే ఈ చావు పుట్టుకల మధ్య నిలిచేదే జీవితము. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం అన్నాడో యువకవి. అంటే ఏమిటన్నమాట? జీవి పొందే అనుభవాల సారం జీవితం, జీవి చెందే అనుభూతుల భారం జీవితం. అంటే ఏమిటన్నమాట? ఎంతసేపయ్యా మొహం కడగడం? అదేమన్నా విశాఖపట్నం అంతా విశాలంగా ఉందనుకున్నావా? కాకి అడిగేస్తున్నావు. రావయ్యా బయటికి. ఏమిటేటా ఏమిటెలా వచ్చావు? ప్రొఫెసర్ గారు మీకు పని చెప్పి రమ్మన్నారు. నాకా? ఏమిటది? ఓ మనిషి కాలినడకన భూమిని చుట్టూ రావడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం మీద ప్రస్తుతం ప్రొఫెసర్ గారు రీసెర్చ్ చేస్తున్నారు. ఐ సీ. బాగుంది. ఆ రీసెర్చ్ లో భాగంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తన ఇంటి దాకా అడుగులో అడుగు వేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ రమ్మన్నారు. ఏమిటి? ఇక్కడి నుంచి ఆ ఇంటి దాకా అడుగులో అడుగు వేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ నడిచి రావాలా? నో, నా వల్ల కాదు, నా వల్ల కాదు. పోనీ మీరు నడుస్తుండండి, నేను లెక్క పెడతాను. కుదరదు. పిచ్చి వెదవల తిక్కసన అసలు అలా నడుస్తున్నాడు ఎవరన్నా చూశారంటే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నేను ఆ పని చేయను. నో. ఏమిట్రీటా? ప్రొఫెసర్ గారు ఏదో పని చెప్తే ఈయన చేయనంటున్నారు దీపిక. ఆయన మాటను మనం కాదనకూడదు వినాయకరావు గారు. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినరు. ఇదివరకు మామూలుగా నడిచేవాడు, ఇప్పుడు ఏమైందో పాపం. మోకాళ్ళ రోగం వచ్చిందేమో. మిస్టర్ అన్నడికి ఏమిటి ఆటగా ఉందా? సరిగా నడు. ఓ పని మీద ఆయన అలా నడుస్తున్నారు కానిస్టేబుల్ గారు. సారీ, వెళ్ళిపోతాం. త్వరగా నడవండి. పదండి. దీపిక్ గారు, పిచ్చి కుంకల ఈ నడకేమిటి చెప్పండి? ఆ ప్రొఫెసర్ గారు కాదు, ఆయన తాత దిగొచ్చి చెప్పినా ఇలా నడిచేవాడిని కాను. కేవలం మీరు ప్లీజ్ అన్నారని మీ మాట కాదని లేక వెర్రి పని చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపిక్ గారు, మీరు ఆ మాట అంటే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇలా నడవడమే కాదు, పాకమంటే పాకుతాను, డేకమంటే డేకుతాను. సార్ సార్, మీరు మామూలుగా నడిచేస్తున్నారు. Sorry. నువ్వు తన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పాలి నాకు. వెంట్రుకలు లెక్క పెట్టాలా? ఎస్, డూ యాజ్ ఐ సే, లేకపోతే పనిలో నుంచి తీసేస్తాను నేను. తీసేస్తా నేమాత్రం ఆ పని. ప్లీజ్. సార్ మీరు లెక్క పెట్టదు, నేనే లెక్క పెడతాను. గుడ్, క్యారీ ఆన్. ఎస్, డూ యాజ్ ఐ సే, లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. అలాగే సార్, లెక్క పెడతాను. గుడ్, క్యారీ ఆన్. 1 2 3 4